పొదలకూరు చీరల సిదురు కాలనీలో చేనేత కార్మికుల భూముల ఆక్రమణలను అడ్డుకుంటున్న చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావుపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీవ్రంగా ఖండించింది. భూమి కొలతల ప్రక్రియ జరుగుతున్న సమయంలో భూ కబ్జాదారులు మోహన్ రావుపై ఇనుప రాడ్లతో దాడి చేశారని నాయకులు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత కార్మికుల శిక్షణ కోసం నిర్మించిన భవనాన్ని పునర్నిర్మించి భూ కబ్జాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, పముజుల హరి, పముజుల శంకరయ్య, చింతగింజల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మోహన్ రావు మీద దాడిని ఖండిస్తున్నాం. రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడిని. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం చేనేత జన సమాఖ్య అధ్యక్షులు శ్రీ మాచర్ల మోహన్ రావు గారు. మాచర్ల మోహన్ రావు గారి పైన ఇటీవల చీరాలలో చేనేతల కొరకు ఏర్పాటు చేసిన కాలనీలో చేనేతల భవిష్యత్తు ప్రజా ప్రయోజనాల కొరకు వదిలిపెట్టిన స్థలం దాదాపు ఎకరా పైన స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ ఉంచబడింది. కానీ ఆ స్థలం పైన కొంతమంది భూ కబ్జాదారులు కన్నుపడింది. ఈ కన్నుపడే సమయంలో మాచర్ల మోహన్ రావు గారు చీరాల కోర్టుని ఆశ్రయించారు. చీరాల కోర్టును ఆశ్రయిస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కమిషన్ వేసి అక్కడ ఉండే భూమి సర్వే చేయించి అక్కడ వాళ్ళకి చేనేతలకు న్యాయం చేయమని ఒక కమిషన్ వేసి సర్వే చేసే సమయంలో వీరందరూ ప్రజా సంఘాలు, మోహన్ రావు గారు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కొంతమంది భూ కబ్జాదారులు ఆయన పైన తీవ్రమైన దాడి చేసి తలకాయ పగలగొట్టి హత్యాయత్నం చేశారు. ఈ యొక్క హేయమైన నీచమైన చర్యని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులను 307 కేసు పెట్టి వాళ్ళ మీద మా యొక్క మోహన్ రావుకు సంబంధించి న్యాయం జరిపించాలి. చేనేతలకు సంబంధించిన ఆ స్థలాన్ని వారికి ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు సాగించాలి. అదేవిధంగా మోహన్ రావు గారి పైన మోహన్ రావు గారు చాలా ఒక చేనేత సంఘాలలోనే కాదు ప్రజల కోసం పలు ప్రజా సంఘాల తరపున ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకుడు. 1983లోనే జాండ్రపేటకి సర్పంచ్గా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఈ యొక్క దాడిలో ఆయన పైన కూడా ఎస్సీ కేసు పెట్టడం మరీ అమానుషం, దారుణం. అందుకని వెంటనే మోహన్ రావు గారి పైన ఉన్న కేసును కూడా తొలగించి ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసి దోషులకు కఠినమైన శిక్షలు పడాలని, మా చేనేతలకు ఆస్తిగా ఉన్న ఆ ఆస్తిని కాపాడాలని, దీంట్లో ఏమాత్రం ప్రభుత్వం చొరవ చూపించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ ఏకమై మా యొక్క గళాన్ని వినిపిస్తాం. మేము ఉద్యమం చేసి మా యొక్క ఆస్తిని మేము కాపాడుకుంటామని తెలియజేసుకుంటాం. నా పేరు పముజుల హరి, చేనేతల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర సభ్యుడిని. ఈ నెల 6వ తారీఖున చేరాల వేటపాలెం మండలం అక్కైపాలెం గ్రామ పంచాయతీలో జరిగినటువంటి దారుణ ఘటన 6వ తేదీ డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారి మీద జరిగినటువంటి దాడిని మేము నెల్లూరు జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు భవిష్యత్తులో ఎప్పుడూ జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈయన చేసిన సేవలు ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి వేవర్ సర్వీస్ సెంటర్కి కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నటువంటి వేవర్ సర్వీస్ సెంటర్కి కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఈయన అన్ని అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఈయన యొక్క సేవలు వినియోగించుకోవాలని ఈయన ఢిల్లీకి పిలిపించి ఈయన్ని చేనేత మీద అధ్యయనం చేయమని కేంద్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ చేసిందట. ఆ రిక్వెస్ట్లో 3 నెలల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలో చేనేతల ఒడితొడుకులు ఎట్లా ఉండి, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉండి తెలుసుకునేదానికి ఈయన పెద్ద ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందించడం జరిగింది. ఆ నివేదిక బ్రహ్మాండంగా అందించాడని వాళ్ళ యొక్క మనసులో పడింది. ఆ తర్వాత ఈయనకి డాక్టరేట్ అనే అవార్డు కూడా ప్రదానం చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈయన చేసినటువంటి చేనేత జన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈయన మాచర్ల మోహన్ రావు గారు. ఈయనకి మంచి మంచి పేర్లు ఉన్నాయి. సత్యం కమిటీ సిఫారసులో కూడా స్టేట్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. ఎన్నో అద్భుతాలను కూడా చేసి చూపించినటువంటి వ్యక్తి. అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి అన్ని ప్రజా సంఘాల్లో, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల్లో కూడా, బీసీ సంఘాల్లో కూడా పనిచేసినటువంటి మహానుభావుడు మాచర్ల మోహన్ రావు గారు. ఈయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చాలా దారుణమైన చర్య. ఈయన తలకాయ పగలగొట్టి, వాళ్ళు తల పగలగొట్టి ఈయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నాం. అట్లాగనే ఈయన మీద హత్యా ప్రయత్నం రాడ్లతో కొట్టడం జరిగింది కాబట్టి ఈయన మీద దాడి చేసిన వాళ్ళ మీద 307 కేసుని బుక్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వేవర్స్కి సంబంధించి 300 ఇళ్ళు కట్టించడం జరిగింది జపాన్ పరిజ్ఞానంతో. జపాన్ సంస్థతో ఈయన వాళ్ళతో మాట్లాడుకొని అగ్రిమెంట్ అయ్యి ఆ ప్రైవేటు పొలాన్ని గవర్నమెంట్ ల్యాండ్గా మార్చి సర్వే నెంబర్లు కూడా తెప్పించి ఒక 100 కాలనీలకు వచ్చి సిదూర్ కంపెనీ హైదరాబాదు పేరు మీద ఏర్పాటు చేశారు. ఇంకొక 100 ఇళ్లని మోహన్ రావు కాలనీగా నామకరణం చేశారు. ఇంకొక కాలనీని ఇంకొక పేరు మీద నామకరణం చేశారు. ఈ 300 ఇళ్లకు సంబంధించి జరిగిన మంచి ప్రయోజనం మన దేశంలో ఎక్కడా లేదని కూడా మనం తెలియజేయాలి. అదే సిదూర్ కాలనీ అనేది ఆ సిదూర్ కాలనీ 100 ఇళ్ల ఉన్నటువంటి కాలనీలో 5వ తేదీ రాత్రి పొద్దుపోయి 30 మంది బోండాలను తీసుకెళ్లి ఒక ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి బోండాలు 30 మంది అక్కడికి తీసుకెళ్లి ఆ 100 ఇళ్లనే భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కత్తులు, గడాలు అన్నీ కూడా ఉన్నాయంట వాళ్ళ చేతిలో. చీరాల సంబంధించినటువంటి చేనేత కాలనీలో జరిగినటువంటి మాచర్ల మోహన్ రావు పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మోహన్ రావు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ చేనేతలకి పొలం కొనిచ్చి అక్కడ ఒక చేనేత కాలనీగా ఏర్పాటు చేసి అక్కడున్న చేనేతలకి ఎంతో మేలు చేయడం జరుగుతుంది. చేనేత కార్మికులు ఎక్కడున్నా ఏ ఆపద వచ్చినా మోహన్ రావు ఆదుకునేవాడు. అతను ఒక చేనేతల అంటేనే పడి తెచ్చేవాడు. చేనేత కార్మికులకి అన్నదండలుగా ఉండేవాడు. కానీ వీళ్ళందరినీ కూడా ఈ మోహన్ రావు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం, మేము చేయలేదు కదా, ఈ పేరు అతనికి ఎందుకు రావాలా అనే ఒక కక్షపూరిత పెట్టుకొని కక్షతో ఇతను కానీ లేకుండా చేస్తే చేనేతలకి ఇక్కడ ఎవరు ఆదుకునేవాడు, మా కాళ్ళకాడికి వస్తారని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క దాడి చేయడం జరిగింది. ఈ దాడిని వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఈ చేనేత నాయకుడు అయినటువంటి మోహన్ రావు మీద దాడి చేసేటువంటి వాళ్ళని శిక్షించేదే కాదు, వాళ్ళు అరెస్ట్ చేసేదే కాదు, వాళ్ళు కఠినంగా శిక్షించి వాళ్ళు మరలా చేనేత కార్మికుల మీద ఇటువంటి అఘాయిత్యాలు చేయకుండా ఉండాలని చెప్పి మేము ఈరోజు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నుంచి చేనేత ఐక్య
కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు ఎంతటి వారేం చేయాలి, వదిలిపెట్టకూడదు. అతన్ని చేసేటి వాళ్ళని మీ పోలీసు వాళ్ళు అయితేమి, నాయకులు అయితేమి అతని మీద వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని క్షమించినట్లయితే మేము జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాము. చేనేత నాయకులంటే, చేనేత కార్మికులంటే ఎంత పెద్దోళ్ళైనా వీళ్ళు ఏంది చేసేది, చేనేతలు ఎవరు ఆదుకుంటారని చెప్పి అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. చేనేత కార్మికులు ఎక్కడున్నా ఎవరికి ఏమి జరిగినా సరే న్యాయమే దానికి పరిష్కరిస్తుంది. కాబట్టి మేము న్యాయంగానే మేము ధర్నాలు చేస్తాము, మేము న్యాయంగానే పోరాడతాము. మా వాళ్ళకి ఎక్కడ ఏమి జరిగినా న్యాయంగానే మేము ఖండిస్తాము. కాబట్టి ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి దుష్టుల్ని ప్రభుత్వం వెంటనే పట్టుకొని కఠిన శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.